జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. మనసు రామక నన్ను మన్నించండి, వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఎంతో మంది ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నారు నన్ను, దయచేసి ఈ ప్రేమ పెళ్లిళ్ళు చెప్పండి, చచ్చిపోతున్నాం, క్షోభపడిపోతున్నాం, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కొడుకును పెంచింది మాకెందుకు కాకుండా చేసుకోవడానిక, 25 ఏళ్లు పెంచింది మాకెందుకు కాకుండా చేయడానికి, ఆ పిల్ల వచ్చి లాక్కెళ్ళిపోయిందండి మా వాడిని, మేము అనాథలం అయ్యామని చాలా మంది తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి చెప్పారమ్మా, నాకు ఉత్తరాలు రాశారు, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళ ఉత్తరాలు చూసి వాళ్ళ ఫోన్లు చూసి కన్నీళ్లతోనే చెబుతున్నాను. అర్థం చేసుకుంటే మంచిది, లేకపోతే పరమేశ్వరుడు చూస్తాడు అందరి సంగతి. 25-30 ఏళ్లు పెంచింది ఎవరితో వచ్చిన ఓ గుంట చేతిలో పెట్టడానికండి వీడిని, ఇక మనకి సంబంధం లేదండి. వాళ్ళవారు వస్తారండి, వీళ్ళవాడు రాకూడదండి. ఆ కర్మ ఒకటి వచ్చింది ఈ వచ్చిన కొత్తగా. ఆడపిల్ల తరఫున వస్తారండి వాళ్ళు, మగపిల్లడి తరఫున ఎవరు రాకూడదండి. ఎందుకంటే ఇల్లు ఇవిడిది పెత్తనం రా, మీ వాళ్ళు ఎందుకు వచ్చారు, పొట్టిగా మా వాళ్ళని పిలిచేద్దాం. ఎంత క్షోభపడాలండి కొడుకుల్ని కన్నందుకు. ఒక్క బొట్టు మంది కాదనుకుంటే అయిపోయి, ఎవడి కొడుకు ఎవడి కొరివి ఎవడికి కావాలి, వాడికి మనం ఒక్కర్లేకపోతే మనకి వాడు ఒక్కర్లేదు. ఆకి నిరంజన్ దో సుఖీ ఏమో, సుఖియో దుఃఖియో వచ్చాక తెలుస్తుంది, వారికి తెలుస్తుంది వీరికి తెలుస్తుంది. ఎందుకంటే మన ఆనందాలు ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడ్డాయి అంటే, వారు భార్య అయినా భర్త అయినా సరే, భార్య ఆనందం భర్త మీద, భర్త ఆనందం భార్య మీద ఆధారపడి ఉన్నా కూడా ఆ దాంపత్యం దెబ్బతింటుంది. వారి గురించి ఏవో ఆశలు అంచనాలు అవి తీరవు. వారి గురించి అంచనా మనకెందుకంటే, మన గురించి మనం ఏడిచేదానికి. మనం పెళ్లి చేసుకున్నాం ధర్మం ప్రకారం, కలిసి ఉండాలంటే అది ధర్మం. ఆ ధర్మబంధం అనేది ఒక్కటే దంపతుల్ని కలిపెట్టబడుతుందండి. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, పెళ్లి చేసుకుని ప్రేమించాం, ఇవన్నీ అనవసరమైన మాటలండి. అసలు ప్రేమించకుండా పెళ్లి ఎలా చేసుకుంటాం, ప్రేమించుకోవడం తప్ప, ప్రేమించే ముందు కులం చూస్తామా, మతం చూస్తామా, అది చూస్తామా అనేటువంటి మూర్ఖ శిఖామణులు ఒక్క ఆలోచనకు, ఒక ప్రశ్నకు నాకు జవాబు చెప్పండి ఎవరైనా. తల్లి ఎవరో నిర్ణయం అయ్యాక ప్రేమిస్తున్నాం కదండి తల్లి అని మనం నిర్ణయించుకున్నామా? తండ్రి ఎవరో నిర్ణయం అయ్యాక ప్రేమిస్తున్నాం కదండి తండ్రిని మనం నిర్ణయించుకున్నామా? చెల్లెలు ఎవరో నిర్ణయం అయ్యాక ప్రేమిస్తున్నాం కదండి చెల్లెలని మనం నిర్ణయించుకున్నామా? అన్నగారు ఎవరో నిర్ణయం అయ్యాక ప్రేమిస్తున్నాం కదండి అన్నగారిని మనం నిర్ణయించుకున్నామా? మరి పెళ్లి చేసుకునే అమ్మాయిని, పెళ్లి చేసుకునే అబ్బాయిని నిర్ణయించుకుని ప్రేమించడం ఏంటండి? ప్రేమించి నిర్ణయించుకోవడం ఏంటి? నిర్ణయించుకునే ప్రేమించండి. తల్లిదండ్రులు నిర్ణయిస్తారు, లేదా మనం నిర్ణయించుకుంటే ఎలా ఉంటుందంటే, కనపడింది బాగుంది, కనపడింది బాగుంది, కులం మొత్తం అన్ని చూస్తాం, చూడాలి, తర్వాత గొడవలు అయిపోతాయి. కులాచార సంప్రదాయాలన్నీ కలిసిన చోటనే వివాహాలు విఫలం అవుతుంటే, కులాంతరం, మతాంతరం, ప్రాంతాంతరం, దేశాంతరం అన్ని అంతరాలే, దంపతుల మధ్యలో అంతరాలు ఎక్కువైనాయి. ఈ మోజులన్నీ కొద్ది కాలం ఉంటాయి, తర్వాత అన్నీ మొత్తం అయిపోయింది. ఇంకా ఇవన్నీ చూసుకుని ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమించాలని చదువుకునేవాడు చదువుకోకుండా ప్రేమించిన మూతిమి కొట్టేవాళ్ళాక, వాడు ఎల్కేజీ వాడైనా సరే, పిహెచ్డీ వాడైనా సరే, చదువుకోకుండా ప్రేమించడం ఏంటండి? చదువుకునే వయసులో ప్రేమ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ప్రేమించాలి అంటే చదువు అయిపోవలసిందే, ఉద్యోగంలో చేరాల్సిందే. అప్పుడు కలిసి ఉద్యోగం చేస్తున్న కొంత ప్రవృత్తులైనా తెలుస్తుంది. అది కూడా లేదే. కాలేజీలో చేరగానే మొదలెక్కడ, బండి కొనగానే మొదలు ప్రేమ. కొనకపోతే తండ్రి నేరస్తుడు, తల్లి అంతకంటే నేరస్తున్నారు. సినిమాలు కూడా అదే విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. 25 ఏళ్ళైనా మనిషికి లేకుండా ఈ ప్రేమలా ఏం చూసి ఎంచుకుంటారు? ఎక్కడో కనపడ్డాక, కాస్త ఏదో మాట్లాడుకున్నాక, బాగున్నారనిపించాక, కొన్ని అనుకూలతలు ఇవ్వండి. ఆడపిల్లలు ఎంత అమాయకులు అంటే, మగపిల్లలు ఏదో అందాన్ని చూస్తే ఈ ఆడపిల్లలు అనుకూలంగా ఉండడం, ఇష్టంగా మాట్లాడడం, ఆయనకి ఈవిడికి ఏది ఇష్టం ఆయనకి అదే ఇష్టం అనడం, ఇలాంటివి ఏవో చిన్న చిన్న ఉంటాయండి. ఎప్పుడైనా వాళ్ళలో కాస్త లిఫ్ట్ ఇవ్వడం, లేకపోతే తోడుగా రావడం, డబ్బులు లేకపోతే సెల్ ఫోన్ ఇవ్వడం, ఇలాంటివేవో ఈ చిన్నవాటికి పడిపోయేంత అమాయక చక్రవర్తులు ఈ దేశంలో అమ్మాయిలు. వీళ్ళకంటే అమాయకులు ఎవరు ఉండరు అసలు. ఎందుకు చదువుకున్నారో తెలియదు. ఎంబీఏలు, ఎంసీఏలు, ఇంజనీరింగ్లు, ఎంటెక్లు. ఇంత ఈ చిన్నదానికి పడిపోవడం ఏంటి? మా నాన్న ఎంత చెప్పినా కొనివ్వలేదు నాకు సెల్ ఫోన్. అతను కొనిచ్చాడు. అదేమిటమ్మా కొనిస్తాడమ్మా? రేపు పొద్దున బియ్యం కూడా కొనివ్వడమ్మా పెళ్లి చేసుకుంటే. బియ్యం కూడా కొనివ్వడం, అడుక్కు తినమని చెబుతాడు. వయసులో ఉండగా సెల్ ఫోన్ కొనిస్తాడు పడేయడానికి. తండ్రి దగ్గర డబ్బులు అడిగి గర్ల్ ఫ్రెండ్కి బట్టలు కొంటాడు.
తను కొనుక్కోవడం మానేసి. ఎందుకంటే ఆవిడ అనుగ్రహం, కటాక్షం. ఆ వయసులో అలాగే ఉంటుంది. చెమచమా డొమడమా అలాగే ఉంటాయి. మరి టమటమా పెళ్ళి అయితే టమటమా. అందుకని గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే కానీ తెలియవండి. ఈ తల్లిని, తండ్రిని, చెల్లెల్ని, అన్నయ్యని జీవితంలో చాలా విషయాలు నిర్ణయింపబడ్డాక మనం ప్రేమిస్తున్నాం ధర్మం కోసం. వివాహం కూడా అంతే, నిర్ణయింపబడ్డాకే ప్రేమించాలి, పెళ్ళి అయ్యాకే ప్రేమించాలి. అదే ప్రేమ, అదే నిలబడుతుంది. ఇష్టం వచ్చినట్టేమో ప్రేమ వ్యవహారాలు సాగించిన ప్రేమికుల దినోత్సవం, దానికి దినోత్సవం ఏదో ఆగస్టు 15 అదేమన్నా జనవరి 26 కృష్ణాష్టమ రామనవమ. ప్రేమికుల దినోత్సవం ఏంటంటే చేతకొట్టేవాళ్ళాక ప్రేమికుల దినోత్సవం అంట. వాళ్ళ అమ్మను ప్రేమించమనండి, ఈ వ్యధవని పార్కులో కూర్చోమనండి, వెళ్ళి వాళ్ళ నాన్నను ప్రేమించమనండి, ప్రేమికుల దినోత్సవం అన్నాడు. ఓ కుంటివాడిని, గుడ్డివాడిని, కుష్టివాడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ప్రేమించమనండి. ఎవడు ప్రేమించడం? అబ్బే వాడెవరికి వికలాంగులకు మనం ఏమి చేయక్కర్లా. వయసులో ఉన్న అమ్మాయిని ప్రేమించడానికి వారేమిటండి, నేను సిద్ధమే అవకాశం ఇస్తే. మొత్తం ప్రపంచం అంతా అవకాశవాదం, అవకాశవాదం, అవకాశవాదం. దానికి ఒక పెద్ద ధర్మం ముసుగు, అదేదో పెద్ద సిద్ధాంతంలాగా. మొత్తం యువతరం చెడిపోతున్నది ఇక్కడే. అసలు చదువు ముగిసే వరకు ప్రేమ ప్రశ్న ఏంటి? కేవలం పిల్ల నచ్చిందా లేదా, పిల్లాడు నచ్చాడా లేదా, అంతవరకే వ్యక్తులకు స్వేచ్ఛ. యువతైనా సరే, యువకుడైనా సరే. కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, ఆచారం కానీ, సంప్రదాయం కానీ, డబ్బు కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్యం కానీ సమస్తం తల్లిదండ్రులు, బంధువులు నిర్ణయించవలసిందే. కన్యావరయతే రూపం మాతా విత్తం పితాశ్రుతం బాంధవా కులమిచ్చంతి మృష్టాన్నమితరే జనా. ఇన్ని చూస్తేనే పెళ్లి సరిగ్గా నిలబడుతుంది. కన్యావరయతే రూపం. అబ్బాయి నచ్చాడా లేదా అన్న విషయంలో అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మనం ఇబ్బంది పెట్టకూడదు. నచ్చలేదంటే వెంటనే మానేయాలి, ఒత్తిడి చేయకూడదు. చాలా తప్పది. రూపం నచ్చని వాడితో కాపురాలు చేయలేరు. ఆ నచ్చడం ఒకడికి నచ్చలేదని మనం బాధపడక్కల. ఇంతకంటే గొప్పవాడికి నచ్చుతాం, అది పెద్ద విషయం కాదు. ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 30 మంది కాదన్నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాధపడక్కల. అది రూపానికి సంబంధించిన. రూపం ఎప్పుడు ఎంత బాగున్నా కొంతమందికి నచ్చదు, కొంతమందికి రంభ, కొంతమందికి ఊరికే అది పనికిమాలిన మేడం. వాడి కళ్ళు కాదు. ఇదివరకే లైలా విషయంలో చెప్పుకున్నాం, మజ్ను కళ్ళతో చూడాలి అన్నాడు. ఇక అది అంతా లవ్ ఈజ్ బ్లైండ్ అని అందుకే అన్నారు. అందుకని రూపం విషయంలో వారికే వదిలేయాలి. వారు నాకు నచ్చలేదు ఈ రూపం, మీకు నచ్చచ్చు, నాకు నచ్చలేదు అని తల్లిదండ్రులు అంటే మంచిదయ్యా, పర్వాలేదు, ఇంకో సంబంధం చూద్దామా, 3 మంది ఉన్నారు దానికే. అమ్మాయి అని ఎంత, అబ్బాయి అని అంతే. మిగిలిన విషయాలన్నీ వాళ్ళ తల్లిదండ్రులకు వదిలేయాలండి. నాకు నచ్చింది, కులం గురించి చూస్తే అలాగా, మతం గురించి చూస్తే అలాగా, అన్ని అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఆచారాలు, సంప్రదాయాలు సమస్త నాశనమైపోతాయి. అంత విశాల ప్రపంచంలో ఉన్నాం మనం. కుల ఆచారాలు, కుల వృత్తులు లేకుండా పోయే కానీ కుల సంఘాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. పొద్దున మొత్తం అన్ని విభేదాలు రావా? వారి కులం వారు వారిని పిలుస్తారు, వీరు కులం వాళ్ళు వీరు పిలుస్తారు, మొత్తం మేళాలు మొదలిపోతారు. చివరికి పిల్లాడు పుట్టేసరికి ఏ పేరు పెట్టాలి, ఏ ఆచారాలు అన్నీ వచ్చేస్తాయండి మొత్తం. ఈ విశాల భావాలు అక్కడ ఉండవండి. ఎందుకంటే వీరు కలిసిన పెద్దవాళ్ళు కలవలేరండి. మా కోసం మీరు కలవండి అనే బదులు వారి కోసమే మీరు కలవకుండా ఉండొచ్చు కదా. వీరు వారిని ఒత్తిడి చేస్తే వారు వీరిని ఒత్తిడి చేయలేరేమిటి? వారికి ఉంటాయి పరువు ప్రతిష్టలు, మర్యాదలు, పద్ధతులు కొన్ని ఉంటాయి. లేదు, ఇంకో విషయం కూడా ఉంది. నాకేం మొహమాటం లేదు ఈ విషయం చెప్పడానికి. సంప్రదాయ విరుద్ధమైన వివాహం, కులాంతరం, మతాంతరం, లేదా వయస్సు ఎక్కువ, గోత్రం ఒకటే ఉంటాయండి. గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదండి ఎట్టి పరిస్థితుల్లో. సగోత్రికుల వివాహం అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నట్టే, ఖచ్చితంగా అంతే. అది కుదరదండి సగోత్రికుల వివాహం. వయస్సు వరహీనం ఎట్టి పరిస్థితుల్లో కుదరదండి. 6 నెలలు పెద్ద అయినా కుదరదండి. కనీసం 5 ఏళ్లు భేదం ఉండాలండి అమ్మాయికి అబ్బాయికి. అబ్బాయి పెద్దవాడు అయి ఉండాలండి. అనేక లైంగికత సహా అనేక విషయాలు ఉన్నాయండి అందులో. రేపొద్దున చికాకులు వచ్చి తీరతాయండి. ఆడపిల్లలకి యవ్వనం 14 ఏళ్లకు వస్తుంది, 30 ఏళ్లకే వెళ్ళిపోతుంది. మొగాళ్ళకి అలా కాదు, 30 ఏళ్ల వరకు సంపూర్ణ యవ్వనం రాదు. 60 ఏళ్ళు అయినా ఉంటుంది. భగవంతుడు మొగాడికి ఇచ్చిన వరమో శాపమో ఏదైనా కానీ ఒక లక్షణం, ఇట్స్ క్యారెక్టరిస్టిక్. దాన్ని మనం మార్చాలి. 10 ఏళ్ళు 15 ఏళ్ళు విరామం ఉన్నటువంటి సమయాలు కూడా, సంబంధాలు కూడా పూర్వం బాగా నడిచాయి. కాస్త విస్తృతంగా వెళ్ళానమ్మా, నన్ను మన్నించండి. చాలా కుటుంబాలు సంక్షోభంలో ఉన్నాయి. ఈ ప్రేమ వ్యవస్థ కారణంగానే సంక్షోభంలో. పోనీ ఈ ప్రేమించి చేసుకునే పెళ్లిళ్ళు నిలబడుతున్నాయంటే లేదు. మళ్ళీ దానికి వాదనగా పెద్దాళ్ళు చేసి నిలబడుతున్నాయా అనొద్దు. అసలు ముందు నిలబడాలంటే ధర్మానికి కట్టుబడాలి కానీ ప్రేమకు కాదు. ప్రేమ అని వీడు అనుకుంటున్నది మొత్తం కామ, వాంఛ, ఆకర్షణ, సమస్య లేదు. రెండో మాట చెప్పాల్సిన పని లేదు.
50 ఏళ్ళు వచ్చాక దంపతుల మధ్య నిలబడేది ప్రేమ అంటారు. 30 ఏళ్లప్పుడు నిలబడే దంపతుల మధ్య కూడా ప్రేమ కాదు, అది ఆకర్షణే. పిల్లలు పుట్టాక ఈవిడికో 40 ఆయనకో 45 వచ్చాక నిలబడితే అప్పుడు ప్రేమ. అది చెరిగిపోతుంది. అసలు టీ తాగుతున్నా భర్త గుర్తొస్తాడు, టీ తాగుతున్నా ఈయనకి భార్య గుర్తొస్తుంది. ఈ టైం సమయానికి టీ ఇచ్చేది నాకు, ఏమిటో పుట్టింటికి వెళ్ళింది, అది తాగిందో లేదో, వేరు మొహం ఎలా ఉందో అని ఫోన్ చేస్తాడు వెంటనే. అది ప్రేమ అంటారు దాన్ని. అందుకని అందాలు తాకట్టేది కాదు ప్రేమ అంటే. అయితే ఐశ్వర్యాలు, ఉద్యోగాలు, ఓ చోట కలిసి చదువుకున్నాం, ఓ చోట ఉద్యోగం వచ్చి దానికే ఉంది. చాలామంది కలిసి ఉంటున్నారు, మనతో అందరూ ప్రేమిస్తాం. ఈ వ్యవస్థ గురించి జాగ్రత్త పడకపోతే కుటుంబాలన్నీ సంక్షోభంతో కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. ఇప్పుడు ఇంకోటి చెబుతున్న మొహమాటం లేకుండా తుపాకీ బదులు కొట్టినట్టు సంప్రదాయ విరుద్ధంగా తల్లిదండ్రులను కాదని వివాహం చేసుకోవడం మాట్లాడకుండా బయటికి చేసుకోవాలి. ఇక మళ్ళీ తల్లిదండ్రుల మీద ఏ విషయానికి ఆధారపడద్దు. మనవడ పుట్టిన మునివడ పట్టబట్ట అనవసరమైన విషయం అది. మేము ఇప్పుడు యువతరంలో కొత్త ఆలోచన తయారైందని విషయం ఇదివరకు మా చిన్నతనంలో కూడా జరిగేవి. ఏవో ఎద్దనపూడి సులోచన గారి నవలన్నీ, మాదిరెడ్డి సులోచన గారి నవళ్ళు, ప్రేమ వివాహాలు చాలా ఉన్నాయి. కానీ అప్పుడు కనీసం వాళ్ళకు ఉండే పౌరుషం, ధైర్యం, బాధ్యత ఏమిటంటే మా దారిని మేము బతుకుతాం, మిమ్మల్ని బాధ పెట్టాం కదా, మా దారిని మేము బతుకుతాం అని బతికేవారు. ఓ దెబ్బ మీద బతికేవారు. వాళ్ళ ప్రేమకి జనం ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు అలా కాదండి, మా ఇష్టం వచ్చిన వాళ్ళని ప్రేమిస్తాం, మా ఇష్టం వచ్చినట్టే ప్రేమిస్తాం, మీరే రావాలి, మీరే శుభలేఖలు వెయ్యాలి, మీరే పెళ్లి చేయాలి, మా కోసం మళ్ళీ మందిరాలు అయ్యాలి, కోట్లు ఖర్చు పెట్టాలి, మీరు సంపాదించిందంతా మొత్తం ఖర్చు పెట్టాలి, మాకు ఇదంతా మా ఇష్టం అని చెప్పాలి. ఎందుకంటే మరి ఇక్కడ తల్లి కావాలి, తండ్రి కావాలి, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, పెళ్లి వైభవంగా జరగాలి, అన్నీ జరగాలి, మన ఇష్టం ప్రకారమే జరగాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. నన్ను మన్నించండి, నాకు కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. తల్లిదండ్రులు తెగించే వరకే. అక్కర్లేదు రా అబ్బాయి అంటే అయిపోయాయి. ఏం చేసుకుంటాడు? ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. మన ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా ఎవరి ప్రాణం. అంతమందిగా ఎవరి ప్రాణానికైనా ఒకటే. వటుర్వా గేహీవా ఎతిరిపి జటీవా తదితరో నరోవా. ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఆత్మజ్ఞానం పొందామా లేదా? ఆత్మజ్ఞానం పొందడానికి పెళ్లి పెద్ద ఆటంకం అసలు నిజానికి. వీళ్ళు ఆగలేక చేసుకుంటున్నారు. కానీ మా కర్మగాలి మేము చేసుకున్నాం, వీళ్ళ కర్మగాలి వీళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఏం కలిసి చూస్తుందో తెలుస్తూనే ఉంది అందరికీ కాపరాల్లో. ఎక్కడ ఓదానికి అతను బతుకుతున్నామంటే కారణం ఒకటేనా, ధర్మం. తాడి కట్టాం, మాట్లాడద్దు, చదువుకో మరీ ప్రాణం విసిగితే మొత్తమే చదువుకో అంతే. అంతేగాని మరో చూపు చూడకూడదు, మరో ఆలోచన ఉండకూడదు. వీళ్ళు అలా కాదు, అవ్వ కావాలి, బువ్వ కావాలి, తట్టా కావాలి, మొత్తం మీద మీరు చెప్పినట్టు మేము. ఎందుకంటే సమాజంలో కాస్త తల్లిదండ్రులు లేదో వాళ్ళ కులంలోనో, వాళ్ళ మతంలోనో, వాళ్ళ ప్రాంతంలోనో ప్రతిష్టగా ఉంటారు కదా, బంధుమిత్రులు తలెత్తుగా దాన్ని మట్టుకుని లాగడం. ఇంకా మా కోసం వస్తారా రారా, మా కోసం వస్తారా రారా, మా కోసం అది చేయలేరా, మీకోసం ఎందుకు చేయాలి, మా కోసం ఏం చేశారని. రేపు ఇద్దరు వృద్ధాప్యం వస్తే మమ్మల్ని చూస్తారని ఏమైనా ఉందా ఇక్కడ? ఆ నిర్దాక్షిణ్యంగా బారేస్తారు బయటికి వెళ్ళి. ఎందుకంటే ఈ కోడళ్ళు ఎవరు, వీళ్ళెవరు అత్తమామలకి సేవ చేసే కోడళ్ళు లేనేరేరండి. ఇప్పుడు కోడళ్ళు అంటే ఇంగ్లీష్ మాట, డల్. వీడు డల్, ఆవిడ కో డల్, అంతే. వీడు మొగ డల్, కొడుకు డల్, ఆవిడ కో డల్. ఏదో కో డైరెక్టర్ అన్నట్టే, కో డల్, వీడు డల్, ఆవిడ కో డల్, ఆ పక్కన ఇంకో డల్ అనమాట. అంతకంటే ఏం లేదు కదా. చేసేవారు ఎవరు లేరండి. ముందు చెప్పేస్తున్నారు స్పష్టంగా, మేము చేయమని, ఉండకూడదని చెప్పేస్తున్నారు.